అసలు పెట్టింది ఎందుకు వాళ్ళు పెట్టేది మేము పెట్టి ఫస్ట్ అంబేద్కర్ గారు పెట్టారు అది వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను సెక్యులరిజము సోషలిజం అనేది 42nd అమెండ్మెంట్లో ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆ రెండు పదాలు పెట్టడం జరిగింది ఎందుకు పెట్టారు వాళ్ళు అపీస్మెంట్ పాలిటిక్స్లో పెట్టారు వాళ్ళు పెట్టిన తర్వాత మేము తీసేయలే కదా భారతీయ జనతా పార్టీ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చారు మోదీ గారు మూడోసారి వచ్చారు ఎప్పుడైనా దాని జోలికి పోయినామా వాళ్ళు ఏంటంటే ఏదో కొద్దిగా పాపం ఏం ఇష్యూస్ లేక ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు నిజంగా ఎమర్జెన్సీ పెట్టింది ఆ పార్టీ ప్రజల ఒక హక్కులు కావాల్సింది ఆ పార్టీ అది చెప్పాలి ముందు అది ఖర్గే గారు అన్నీ మర్చిపోయింది పెద్ద మనిషి అయినా కొన్ని విషయాలు మర్చిపోతుంటారు ఆయన అందుకనే ఆయనకు ఆపరేషన్ సింధూర్ చుట్పుడికి లడాయి అన్నాడు ఆయన అటువంటి మాటలు మాట్లాడిన మాటలకు మేము ఆన్సర్ చేయడానికి ఇక్కడ లేము ఏ ఆర్మీ అయితే ఈ దేశం కోసం తన బలిదానం త్యాగం చేసిందో ఏ ఆర్మీ అయితే సరిహద్దులపైన తన ప్రాణాలు త్యాగం చేసి భారతదేశ యొక్క సరిహద్దును కాపాడిందో మన ప్రజలను కాపాడిందో అటువంటి ఒక ఆర్మీ మీద ఈ యొక్క మాటలు మాట్లాడినటువంటి వ్యక్తుల ఒక సమస్య ఏదైతే మాట్లాడతారో వాళ్ళకు సంబంధించినటువంటి ఏ ఒక మాట కూడా మేము ఈ ఒక విషయం చెప్పదలుచుకో ఎందుకంటే దే హ్యావ్ ఇన్సల్టెడ్ ఆర్మీ దే హ్యావ్ ఇన్సల్టెడ్ అవర్ నేషన్ ఫస్ట్ లెట్ దెమ్ అపాలజైజ్ టు ది నేషన్ వాళ్ళు ముందు భారతదేశంలో ప్రజలకు వాళ్ళు ఈరోజు క్షమాపణ చెప్పాలి ఆపరేషన్ సింధూర్ని అపోజ్ చేసినందుకు రత్న 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 కానీ ట్రంప్ ఎప్పుడు చెప్పిండో అని అడగాలి ట్రంప్ ఎప్పుడు చెప్పినా అడగాలి ఈ మధ్య మేము వాట్సాప్లో చూస్తున్నాం ట్రంప్ కుల్ఫీలు అమ్ముతున్నాడు అని చెప్పేసి మళ్ళీ అది మళ్ళీ చెప్పండి ఆయన అడగాలి ఒక్క నిమిషం మీరు చెప్పిన దానికి అడుగుతున్నాను అఖిల పక్ష సమావేశంలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదని ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది అది ప్రతి దానికి ప్రైమ్ మినిస్టర్ రాడు అఖిలపక్ష సమావేశంలో అందరూ ఒక పార్టీలో ఒక హెడ్లు వస్తారు అక్కడ ప్రైమ్ మినిస్టర్ రావాలని అవసరం లేదు ప్రైమ్ మినిస్టర్ రాలేదు మరి బయట ఉన్నాడు మీకెందుకు మా వాళ్ళు వచ్చారా లేదా బీజేపీ గవర్నమెంట్ వచ్చిందా రిప్రజెంట్ వచ్చారా లేదా అది మాట్లాడాలి కానీ ప్రైమ్ మినిస్టరే రావాలి అంటే వాళ్ళకి ఇదన్నీ ఏంటంటే వాళ్ళకు ఇష్యూస్ దొరక్క ఇటువంటి రత్నాగాబాద్ రాహుల్ No one is sidelined, everyone is by my side. That is, yeah, done. Okay. నేనేం చెప్తున్నా అంటే ఒక్క పోస్ట్ ఇచ్చింది ఎవరికో ఒక కులానికి ఇచ్చిండొచ్చు ఒక సామాజిక వర్గానికి ఇచ్చిండొచ్చు ఇంకా 100 పోస్టులు ఉన్నాయి ఎమ్మెల్యేలు ఇచ్చినాం ఎంపీలు ఇచ్చినాం ఎంపీటీసీలు ఇస్తాం జెడ్పీటీసీలు ఇస్తాం ఒక్క పోస్టు వీళ్ళకి వస్తే ఈ మాటలు కాంగ్రెస్ పార్టీని అన్నాడు పొన్నం ప్రభాకర్ ఆయనకి ఇచ్చారు సరేనా బాబు నేను కూడా రిజైన్ చేస్తా మీరు రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేయమని చెప్పి బీసీ సీఎం చేయమని చెప్పండి దమ్ముంటే ఈ మాటలు మాట్లాడొద్దు కులాలు మతాలు ఇవన్నీ అతీతంగా రాజకీయాలు మనం చేయాలి కులాలలో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాన్ని పైకి తీసుకురావాలి వాళ్ళకి సంబంధించినటువంటి మీరు పథకాలు తీసుకురాని మేము సపోర్ట్ చేస్తాం వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మీరు ఏదైతే అప్లిప్మెంట్ చేయాలి డోంట్ మిస్లీడ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ వీఆర్ ఫర్ ది బ్యాక్వర్డ్ మా ప్రధానమంత్రియే బ్యాక్వర్డ్ క్లాసు మా ప్రధానమంత్రి క్యాబినెట్లో 29 మంది బ్యాక్వర్డ్ క్లాసెస్ మా ముఖ్యమంత్రిలో సగం మంది బ్యాక్వర్డ్ క్లాసెస్ మా ఓబీసీ మా ఓట్ బ్యాంకు ఓబీసీ ఆర్ విత్ us ఒక్క వ్యక్తి వేరే సామాజిక వర్గం నుంచి వస్తే హౌ కెన్ యూ సే దట్ ఇది ఎంటైర్ పార్టీ వాళ్ళు అంటున్న మాట నిజంగా అటువంటి మాట వాళ్ళకు ఉంటే లెట్ దెమ్ ఆస్క్ రేవంత్ రెడ్డి టు రిజైన్ అండ్ మేక్ సమ్ బీసీఎస్ సీఎం ఓకే ఒక్కసారి మీరు నీ రైట్ చేసిన రైట్ తిరుగుతా ఒక్కసారి No. Yes, our challenges before us are first local bodies.
we have local bodies which are before us, and we are building up our party from the root level, grassroots level, from the rural level. Earlier, BJP was supposed to be a urban-based party, but now it is not urban-based party. It has spread entire Telangana, entire rural base. We have won 8 MLAs, 7 in rural area. We have won 8 MPs. 6 and 7 are from rural areas and semi-urban areas. So therefore, our base, we have won 2 MLCs, which are all basically all rural areas. So BJP is growing from day one in this state. Earlier, we had only 1 MLA and 1 MLC. Today, we have 8 MLAs and 3 MLCs. So this is the growth of the BJP. BJP's vote percentage increasing in every elections. So therefore, that means people are looking towards us. So our challenge is that we have to translate this public support into votes. Our priority is basically to take up the public issues against this government, which is anti-people government. Secondly, to build the party from the grassroots level to win the maximum local body elections and also municipal elections in the urban bodies whenever they are announced. So, మీరే అన్నారు అధిష్టానం దగ్గర ఉన్నది. నేను అధిష్టానంలో అడిగి మీకు చెప్తా. ఏం చెప్పారు అంటే బీఆర్ఎస్ చచ్చిపోయినట్టు కదా. చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళిద్దరు సంధికి వెళితే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నేను ఆ మాట చెప్పిన వాడికి నేను మా పేమెందరికి చెప్తున్నాను, నాకు అవార్డు ఇప్పించాలి, మంచి స్టోరీ రైటర్ ఆయన అని చెప్పేసి. ఆయన మాట్లాడేదా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.